Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు చూస్తున్నారు బుక్ నంబర్ 33 హోమోనిమ్స్ అండ్ పారోనిమ్స్. బుక్ నంబర్ 33 హోమోనిమ్స్ అండ్ పారోనిమ్స్. దయచేసి ఈ క్లాసును వినబోయే ముందు మేము మీకు అందజేసినటువంటి ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకొని చక్కగా నేను చెప్తున్న విధంగా అర్థం చేసుకుంటూ మీరు కూడా నాతో పాటు పలుకుతూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఎంతగానో మీకు ఈ హోమోనిమ్స్ పారోనిమ్స్ గురించి పూర్తి స్థాయిలో అర్థం కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మేము ఇచ్చినటువంటి మా పుస్తకం బుక్ నంబర్ 33ని మీరు మీ చేతిలో ఉంచుకొని ఇక్కడి నుంచి చూడండి. రిటన్ అండ్ ఎడిటెడ్ బై డిహెచ్ రాము ఫ్రమ్ ఆదోని. సెల్ నంబర్ 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నంబర్ 33 హోమోనిమ్స్ అండ్ పారోనిమ్స్ అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 4లో ఉన్నాము. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. 14th చూడండి. ఆల్టర్నేట్, ALTERNATE, ఆల్టర్నేట్, ALTERNATE, ఆల్టర్నేట్. ఇంగ్లీష్లో దీని అర్థము డూ ఇన్ టర్న్స్ అని అర్థాన్ని ఇస్తుంది. ఒకరి తర్వాత ఇంకొకరు అని అర్థం. ఆల్టర్నేట్, ఒకరి తర్వాత ఇంకొకరు, ఒకటి తర్వాత ఒకటి, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఎగ్జామ్స్ ఆర్ హెల్డ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఎగ్జామ్స్ ఆర్ హెల్డ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అంటే అర్థం ఏంటి? పరీక్షలు ఒకరోజు తర్వాత మరొక రోజు జరుగుతాయి అని అర్థం. ఒకరోజు తర్వాత మరొక రోజు పరీక్షలు జరుగుతాయి. అలా ALTERNATE, ఆల్టర్నేట్ అంటే ఒకరి తర్వాత ఇంకొకరు, ఒకటి తర్వాత ఇంకొకటి, ఇలా అర్థం చేసుకోవాలి. అదే మాదిరిగా ALTERNATIVE, ఆల్టర్నేటివ్. దీని అర్థం వేరు. చాయిస్, ఎంచుకోవడము అంటారు. ఆల్టర్నేటివ్, ఇది ఆల్టర్నేట్, ఇది ఆల్టర్నేటివ్. చాయిస్, ఎంచుకోవడము. ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ. మీకు వేరే ప్రత్యామ్నాయము, చాయిస్ లేదు, మళ్ళీ మీరు ఎంచుకోవడం ఉండదు. దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ, మీకు వేరే అవకాశం లేదు, ఎంచుకోవడం లేదు, చాయిస్ లేదు, ప్రత్యామ్నాయం లేదు అని చెప్పినట్టు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆల్టర్నేట్ అంటే ఒక అర్థం ఉంది, దాని స్పెల్లింగ్ వేరు. ఆల్టర్నేటివ్, దీని స్పెల్లింగ్ వేరు, దీని అర్థం వేరు. కానీ చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్ ఒకే మాదిరిగా ఉంటాయి. కాబట్టి వీటిని హోమోనిమ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే 15th చూడండి. అమియబుల్, అమియబుల్, AMIABLE, అమియబుల్, AMIABLE, అమియబుల్. దీని అర్థము లవబుల్, అభిమానించదగిన అని అర్థం. లవబుల్, అభిమానించదగిన. ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక హీ ఈజ్ అన్ అమియబుల్ పర్సన్, సో ఎవ్రీవన్ లైక్స్ హిమ్. అతడు అభిమానించదగినటువంటి వ్యక్తి, అందుకే అందరూ అతన్ని ఇష్టపడతారు. అమియబుల్, అమియబుల్ అంటే లవబుల్, అభిమానించదగిన అని అర్థం. హీ ఈజ్ అన్ అమియబుల్ పర్సన్, అతడు అభిమానించదగిన లేదా ఇష్టపడదగిన, ప్రేమించబడదగిన వ్యక్తి అని అర్థం. సో ఎవ్రీవన్ లైక్స్ హిమ్, అందుకే అందరూ అతన్ని ఇష్టపడతారు. అమియబుల్, AMIABLE, ఇది అమియబుల్. ఇప్పుడు చూడండి అమికెబుల్, అమికెబుల్,
ఈ స్పెల్లింగ్ వేరే ఉంది, దీని అర్థం వేరే ఉంటుంది. చూడండి, అమికబుల్ AMICABLE ఫ్రెండ్లీ మేనర్ అని అర్థం. రాజీ మార్గము అమికబుల్ AMICABLE. ఎగ్జాంపుల్ చూడండి, ద డిస్ప్యూట్ షుడ్ బి సెటిల్డ్ అమికబ్లీ. ద డిస్ప్యూట్ షుడ్ బి సెటిల్డ్ అమికబ్లీ. దీని అర్థము వివాదము స్నేహపూర్వకంగా అంటే రాజీ మార్గంగా పరిష్కరింపబడాలి. ద డిస్ప్యూట్ అంటే వివాదం అండి. వివాదము స్నేహపూర్వకంగా అంటే ఫ్రెండ్లీ మేనర్ అంటారు కదా, ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా, రాజీ మార్గంగా, రాజీ అంటే స్నేహితులైదాం రండి, కలిసిపోదాం రండి అంటాం కదా, అలాగా రాజీ మార్గం స్నేహపూర్వకంగా అని అర్థం అనమాట. ద డిస్ప్యూట్ షుడ్ బి సెటిల్డ్ అమికబ్లీ. వివాదము స్నేహపూర్వకంగా అంటే రాజీ మార్గంగా పరిష్కరింపబడాలి అని అర్థం. దాని స్పెల్లింగ్ చూస్తే కనుక AMICABLE ఫ్రెండ్లీ మేనర్ అని అర్థం. అలాగే 16th చూడండి, APATHY అపాతి, ఇండిఫరెన్స్ అని అంటారు. పట్టించుకోకుండా ఉండడం అపాతి అంటారు. అపాతి, APATHY అపాతి. చదివేటప్పుడు అపాతి పట్టించుకోకుండా ఉండడం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక, ద రిచ్ హ్యావ్ అన్ అపాతి టువార్డ్స్ ది పూర్ అని అంటాడు. ద రిచ్ హ్యావ్ అన్ అపాతి టువార్డ్స్ ది పూర్. దీని అర్థము ధనికులకు పేదల పట్ల ఉదాసీనత ఉంటుంది. ఉదాసీనత అని కూడా చెప్పుకోవచ్చు. పట్టించుకోకుండా ఉండడం అనేది ఉదాసీనత ఉంటుంది. ధనికులు పేదలను పట్టించుకోరు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అపాతి, ఇండిఫరెన్స్, పట్టించుకోకుండా ఉండడం. ద రిచ్ హ్యావ్ అన్ అపాతి టువార్డ్స్ ది పూర్. అలాగే ఈ స్పెల్లింగ్ చూడండి, యాంటీపతి, ANTIPATHY యాంటీపతి. యాంటీపతి, ANTIPATHY యాంటీపతి. ఎనిమిటీ అంటారు. ఎన్మిటీ శత్రుత్వము. హిజ్ యాంటీపతి టువార్డ్స్ హిజ్ ఫాదర్ స్పాయిల్డ్ హిజ్ కెరీర్. మంచి వాక్యము, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హిజ్ యాంటీపతి టువార్డ్స్ హిజ్ ఫాదర్ స్పాయిల్డ్ హిజ్ కెరీర్. దీని అర్థం ఏంటంటే, అతడు వాళ్ళ నాన్న మీద ఉన్నటువంటి శత్రుత్వముతో తన జీవితాన్ని అంటే తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు అని అర్థం. వాళ్ళ నాన్న మీద ఉన్నటువంటి శత్రుత్వంతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దాన్ని యాంటీపతి అని వాడుతున్నాం ఇక్కడ. హిజ్ యాంటీపతి టువార్డ్స్ హిజ్ ఫాదర్. టువార్డ్స్ హిజ్ ఫాదర్ అంటే వాళ్ళ నాన్నపై శత్రుత్వం ఉండడం వల్ల స్పాయిల్డ్ హిజ్ కెరీర్ అంటే ఇక్కడ తన జీవితము, భవిష్యత్తు అని అర్థము. సో తన కెరీర్ను చెడుపుకున్నాడు అని అర్థం. సో హిజ్ యాంటీపతి టువార్డ్స్ హిజ్ ఫాదర్ స్పాయిల్డ్ హిజ్ కెరీర్. అతడు వాళ్ళ నాన్న మీద ఉన్నటువంటి శత్రుత్వంతో తన జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు అని దీని అర్థం. అలాగే 17th చూడండి, APPOSITE అపోజిట్ అనాలి. అపోజిట్ ప్రాపర్, సరైన అని అర్థం. సరి అయినా, ప్రాపర్, సరి అయినా. ఎగ్జాంపుల్ చూస్తే, హీ మేడ్ అన్ అపోజిట్ రిమార్క్ అని అర్థం. ఇక్కడ చూడండి, దీని అర్థము అతడు సరైనటువంటి వ్యాఖ్య అంటారు. హీ మేడ్ అన్ అపోజిట్ రిమార్క్, అతడు సరైనటువంటి వ్యాఖ్య చేశాడు, సరిగ్గా చెప్పాడు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. అపోజిట్, ప్రాపర్, సరి అయినా. హీ మేడ్ అన్ అపోజిట్ రిమార్క్. అపోజిట్, APPOSITE సరి అయినా అని అర్థము. అదే మాదిరిగా సేమ్ పలుకుతా ఉన్నాం. ఆపోజిట్ అనాలి. ఇక్కడేమో అపోజిట్ అనాలి. OPPOSITE ఆపోజిట్ అంటే అగెనెస్ట్, వ్యతిరేకము. గ్రామర్లో మనం వినింటాం, ఆపోజిట్ వర్డ్స్ అంటాం కదా, అలాగనమాట. OPPOSITE అగెనెస్ట్, వ్యతిరేకము. హిజ్ క్యారెక్టర్ ఈజ్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ హిజ్ బ్రదర్. ఎగ్జాంపుల్, హిజ్ క్యారెక్టర్ ఈజ్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ హిజ్ బ్రదర్. దీని అర్థము
అతడి స్వభావము వాళ్ళ అన్నయ్య స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నది. దీని అర్థం చూడండి. హిజ్ క్యారెక్టర్ ఈజ్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ హిజ్ బ్రదర్. అంటే అతడి స్వభావము, క్యారెక్టర్ అంటే స్వభావము, అతడి స్వభావము వాళ్ళ అన్నయ్య కంటే వ్యతిరేకంగా ఉన్నది. వాళ్ళ అన్నయ్య స్వభావానికంటే వ్యతిరేకంగా ఉన్నది. ఆపోజిట్ అంటారు దీన్ని పలికేటప్పుడు. ఆపోజిట్, ఓపీపీఓఎస్ఐటిఈ, ఆపోజిట్, అగెనెస్ట్. ఇది అపోజిట్, ఏపీపీఓఎస్ఐటిఈ, అపోజిట్ అంటారు. ప్రాపర్, సరి అయినా అని అర్థం. ఓకే, సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇవి రెండు అన్ని హోమోనిమ్స్ అండి ఇవన్నీ. ఓకేనా? అంటే చూడ్డానికి, పలకడానికి ఒక దగ్గరలో ఉంటాయి, కానీ వాటి మీనింగ్స్ వేరే ఉంటాయి, వాటి స్పెల్లింగ్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఇలాంటివి మనం నేర్చుకొని పెట్టుకోవాలి. ఓకే, సరే. అలాగే 18th చూడండి. అప్రిషియబుల్. అప్రిషియబుల్, APPRECIABLE, అప్రిషియబుల్, మచ్, లెక్కింపదగిన అని అర్థం. అప్రిషియబుల్, మచ్, లెక్కింపదగిన. దేర్ ఈజ్ నో అప్రిషియబుల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ బ్రదర్స్ అంటాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, దేర్ ఈజ్ నో అప్రిషియబుల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ బ్రదర్స్. అప్రిషియబుల్ అంటే మచ్, లెక్కింపదగిన అని అర్థము. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆ ఇద్దరి అన్నదమ్ములకు చెప్పుకోదగినటువంటి తేడా లేదు అని దీని అర్థం. దేర్ ఈజ్ నో అప్రిషియబుల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ బ్రదర్స్. ఆ ఇద్దరు అన్నదమ్ములకు లెక్కింపదగినటువంటి తేడా లేదు, డిఫరెన్స్ లేదు అని చెప్తున్నాడు అనమాట. అక్కడ అప్రిషియబుల్, APPRECIABLE, అప్రిషియబుల్ అంటే లెక్కింపదగిన, APPRECIABLE, లెక్కింపదగిన. అదే మాదిరిగా ఇంకొక పదం చూడండి, APPRECIATIVE, అప్రిషియేటివ్ అంటాడు. పొగడడం, అప్రిషియేట్ చేస్తున్నారంటారు కదా, లైకింగ్, పొగడము అంటారు. అప్రిషియేటివ్. హీ హ్యాజ్ అన్ అప్రిషియేటివ్ ఫాలోయింగ్. అతడికి మెచ్చుకోదగినటువంటి ఫాలోయింగ్ ఉన్నది. హీ హ్యాజ్ అన్ అప్రిషియేటివ్ ఫాలోయింగ్. అతడికి మెచ్చుకోదగినటువంటి ఫాలోయింగ్ ఉన్నది. అప్రిషియేటివ్ అంటారు, లైకింగ్, పొగడడం. హీ హ్యాజ్ అన్ అప్రిషియేటివ్ ఫాలోయింగ్. అతడికి మెచ్చుకోదగినటువంటి, అలాగే పొగడతలు చేసేటువంటి ఎంతోమంది ఫాలోయింగ్ ఉంది. అర్థమైంది ఫ్రెండ్స్? అతడికి మెచ్చుకోదగినటువంటి ఫాలోయింగ్ ఉంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో దీని స్పెల్లింగ్ వేరు, దీని స్పెల్లింగ్ వేరండి. APPRECIABLE, అప్రిషియబుల్, మచ్, లెక్కింపదగిన, ఇది వేరు. అప్రిషియేటివ్, APPRECIATIVE, అప్రిషియేటివ్ అంటే లైకింగ్, పొగడము అని అర్థము. ఈ విధంగా అర్థం చేసుకోవాలి విద్యార్థులు. ఓకే, అలాగే ఇక్కడ చూడండి 19th చూడండి. అప్రెహెన్సివ్ చూడండి. అప్రెహెన్సివ్, APPREHENSIVE, అప్రెహెన్సివ్. అప్రెహెన్సివ్, APPREHENSIVE, అప్రెహెన్సివ్ అంటే వరీడ్, బాధపడుట. బాధపడుట, వరీడ్, అప్రెహెన్సివ్ అంటారు. మై మదర్ ఈజ్ అప్రెహెన్సివ్ ఆఫ్ మై యాక్షన్స్. మై మదర్ ఈజ్ అప్రెహెన్సివ్ ఆఫ్ మై యాక్షన్స్. దీని అర్థం ఏంటంటే, మా అమ్మ నేను చేసే పనులకు భయపడుతుంది అని దీని అర్థం. అంటే నేను ఎన్నో పనులు చేస్తూ ఉంటాను కదా, మరి మా అమ్మ నేను చేసే పనులకు భయపడుతూ ఉంటుంది. యాక్షన్స్ అంటే ఇక్కడ పనులు అని అర్థం. అప్రెహెన్సివ్, వరీడ్, బాధపడుట. మై మదర్ ఈజ్ అప్రెహెన్సివ్ ఆఫ్ మై యాక్షన్స్. యాక్షన్స్ అంటే నేను చేసేటువంటి పనులకు, నా పనులకు మా అమ్మ భయపడుతుంది, బాధపడుతుంది అని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. బాధపడుట, వరీడ్, చింతించుట, బాధపడుట, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే కాంప్రెహెన్సివ్. కాంప్రెహెన్సివ్, COMPREHENSIVE, కాంప్రెహెన్సివ్, COMPREHENSIVE, కాంప్రెహెన్సివ్. దీని అర్థము ఫుల్, పూర్తిగా అని అర్థం. ఎగ్జాంపుల్ చూస్తే కనుక, he has written a comprehensive letter about the incident to his friend. About the incident to his friend. He has written
అతడు రాశాడట. ఏం రాశాడు? ఏ కాంప్రహెన్సివ్ లెటర్, ఒక పూర్తి సంపూర్ణమైనటువంటి ఒక ఉత్తరాన్ని రాశాడు. ఏ దాని గురించి రాశాడు? అబౌట్ ద ఇన్సిడెంట్ టు హిజ్ ఫ్రెండ్, అతడి స్నేహితుడికి ఒక ఇన్సిడెంట్ గురించి సంపూర్ణంగా ఉత్తరాన్ని రాశాడు. దీని అర్థం అది. అర్థమైంది ఫ్రెండ్స్? హీ హ్యాస్ రిటర్న్ ఏ కాంప్రహెన్సివ్ లెటర్ అబౌట్ ది ఇన్సిడెంట్ టు హిజ్ ఫ్రెండ్, ఇన్సిడెంట్ గురించి, జరిగినటువంటి ఘటన గురించి, విషయం గురించి పూర్తిగా ఒక ఉత్తరాన్ని తను వాళ్ళ స్నేహితుడికి రాశాడు అని దీని అర్థం అన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే అప్రహెన్సివ్ అంటే బాధపడుట, కాంప్రహెన్సివ్ అంటే పూర్తిగా అనేటువంటి అర్థాలను ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఆర్క్, ఏఆర్కే, ఆర్క్, ఆర్క్ అంటే ఇక్కడ బోట్, పడవ అని అర్థం. ఒకప్పుడు అంటే పాత పదం అనమాట. ఆర్క్ అనేది బోటుకు బదులుగా ఉపయోగించేటటువంటి ఒక పదం అది. అదే ఇంగ్లీష్లో చెప్పాడు ఇక్కడ చూడండి. అన్ ఆర్క్ ఈజ్ అన్ ఓల్డ్ వర్డ్ ఫర్ ఎ బోట్. బోట్ అంటే పడవ. ఆ పడవకు ఒక పాత పేరు అనమాట ఆర్క్. ఏఆర్కే, ఆర్క్ అనేది ఒక పాత పేరు అని చెప్పాడు. ఎన్ ఆర్క్ ఈజ్ అన్ ఓల్డ్ వర్డ్ ఫర్ ఎ బోట్, ఆ విధంగా. అలాగే ఏఆర్సి, ఇది కూడా చూడండి సేమ్ టు సేమ్ అలాగే ఉంది, పలికేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఏఆర్సి, కానీ దీని స్పెల్లింగ్ ఏఆర్సి, పైన ఏఆర్కే అంటే ఎన్ ఆర్క్ ఈజ్ అన్ ఓల్డ్ వర్డ్ ఫర్ ఎ బోట్. ఇది వేరు. ఏఆర్సి అంటే పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్. మనం ఒక వృత్తం డ్రాయింగ్ చేస్తూ ఉంటాం కదా, మామూలు జామెట్రీలో మనం డ్రాయింగ్ చేస్తూ ఉంటాం వృత్తం. వృత్తంలోని భాగాన్ని మనం ఆర్క్ అంటాం. ఎన్ ఆర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్ అని అంటాడు. ఆర్క్ అనేది ఒక వృత్తంలోని ఒక భాగము, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఏఆర్సి అంటే పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్, వృత్తంలోని భాగము. ఎన్ ఆర్క్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్ అని చెప్తాడు. ఈ ఆర్క్ వేరు, ఆ ఆర్క్ వేరు. ఏఆర్కే అంటే బోట్, ఏఆర్సి అంటే పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్, ఆ విధంగా. ఇంకోటి చూడండి, ఆర్చ్, కర్వ్డ్ స్ట్రక్చర్, వంగిన నిర్మాణం, ఆర్చ్ అంటారు. ఆర్చ్ ఎక్కడైనా మనము అంటే ఏదైనా స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు ఆర్చులు చూస్తూ ఉంటాం, అర్థమైందా? ఒక స్ట్రీట్ పేరుగా ఆర్చ్గా పెట్టేసి ఉంటారు. ఆ విధంగా కర్వ్డ్ స్ట్రక్చర్ అంటారు, వంగిన నిర్మాణము, అర్థమైందా? దెర్ ఈజ్ అన్ ఆర్చ్ ఓవర్ ద గ్రేట్, గేటు పైన ఒక ఆర్చ్ ఉన్నది. అర్థమైందా ఫ్రెండ్స్? గేటు పైన ఒక ఆర్చ్ ఉన్నది అంటే ఇలా పెట్టింటారు, ఇలా పెట్టింటారు, ఆర్చ్ అంటారు దాన్ని. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆర్క్, ఆర్క్, ఆర్చ్ ఇలా స్పెల్లింగ్స్ చూడండి ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటి యొక్క మీనింగ్స్ వేరు, వాటి స్పెల్లింగ్స్ వేరు. ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ హూ ప్రాక్టీసెస్ ఆర్ట్, కళాకారుడు. ఆర్టిస్ట్ హూ ప్రాక్టీసెస్ ఆర్ట్, కళాకారుడు. హీ ఈజ్ ఎ ఫేమస్ ఆర్టిస్ట్, అతడు ఒక పేరు పొందినటువంటి ప్రముఖ కళాకారుడు అని చెప్పుకోవచ్చు. అతడు ప్రసిద్ధి చెందినటువంటి కళాకారుడు అని కూడా చెప్పుకోవచ్చు. హూ ప్రాక్టీసెస్ ఆర్ట్, కళాకారుడు, ఆర్టిస్ట్ అంటారు. ఆర్టిస్ట్, హీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అంటాం కదా. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్, ఈజ్ ఏ ఫేమస్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అంటూ ఉంటాం. సో ఆ విధంగా ఫేమస్ ఆర్టిస్ట్ కాబట్టి అతడు ప్రసిద్ధి చెందినటువంటి కళాకారుడు. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం చేసుకోండి. అదే మాదిరిగా ఇది కూడా చూడండి, ఆర్టిస్ట్, ఇది కూడా ఆర్టిస్టే, ఏఆర్టీఐఎస్టీ. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే పర్ఫార్మర్ ఇన్ సింగింగ్ ఆర్ డ్యాన్సింగ్, గానం కానీ అంటే పాట పాడడం కానీ, నాట్యం చేసేవాడు, డ్యాన్స్ చేసేవాడు కానీ అనే అర్థం ఆర్టిస్ట్ అంటారు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, దేర్ ఆర్ మెనీ ఆర్టిస్ట్స్ ఇన్ ద డ్రామా. ఎంతోమంది గానాకారులు అలాగే ఎంతోమంది నాట్యకారులు ఈ డ్రామాలో ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ స్పెల్లింగ్ చూస్తే ఏఆర్టీఐఎస్టీఈ ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు విద్యార్థులు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఒక్కసారి మళ్ళీ సైడ్కు చూడండి, రైట్ సైడ్లో ఇప్పుడు ఆర్టిసన్ అని ఉంది. ఆర్టిసన్ అదే పేజ్ నెంబర్ 4లోనేనండి, రైట్ సైడ్లో చూడండి. ఆర్టిసన్, ఆర్టిసన్, ఆర్టిసన్ అంటే క్రాఫ్ట్స్ మ్యాన్ అని అర్థం. వృత్తి విద్య గలవాడు, వృత్తి విద్య గలవాడు. ఆర్టిసన్, ఏఆర్టిఐఎస్ఏఎన్, ఆర్టిసన్, వృత్తి విద్య కలవాడు. సో ఇక్కడ ఒక వాక్యం చూడండి, విలేజ్ ఆర్టిసన్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వర్క్ డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్. పరిశ్రమలు రావడము ద్వారా
పరిశ్రమలు వచ్చాక ఇండస్ట్రియలైజేషన్ అంటారు. ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమలు వచ్చాక మరి ఈ విలేజ్ ఆర్టిషన్స్ ఉంటారు కదండి, అంటే పల్లెటూరులో ఉండేటువంటి వృత్తి విద్య గల వాళ్ళకు పనులన్నీ వెళ్ళిపోయాయండి. దాన్ని అంటున్నాడు విలేజ్ ఆర్టిషన్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వర్క్ డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్. మన పరిశ్రమలు రాగానే మనకు ఈ వృత్తి విద్య కలిగినటువంటి విలేజ్ ఆర్టిషియన్స్ అంటే పల్లెటూర్లలో ఉండేటువంటి ఎంతోమంది వృత్తి విద్య గల వాళ్ళు వాళ్ళ పనులను కోల్పోయారు అని చెప్పడం జరుగుతోంది. అలాగే ఆర్టిస్టిక్ హ్యావింగ్ ఎస్థెటిక్ క్వాలిటీస్ అంటారు. కళాభిరుచి కలవాడు. కళాభిరుచి అంటే ఒక కళను ఇష్టపడేటువంటి వాడు అని అర్థం. ఆర్టిస్టిక్ హీ హ్యాజ్ అన్ ఆర్టిస్టిక్ టేస్ట్ అంటారు. ఎప్పుడన్నా ఈ వాక్యం వినింటారు. హీ హ్యాజ్ అన్ ఆర్టిస్టిక్ టేస్ట్ అంటే అతడికి కళాభిరుచి ఉన్నది అని అర్థం. కళాభిరుచి ఉన్నది, కళ పట్ల చాలా ఆసక్తి ఉన్నది, అంతా తెలిసినవాడు అని అర్థం. హీ హ్యాజ్ అన్ ఆర్టిస్టిక్ టేస్ట్, కళాభిరుచి కలిగినటువంటి వాడు అని అర్థం. ఆర్టిస్టిక్ అంటే ARTISTIC, ఆర్టిస్టిక్. అర్థమైంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి ఆర్ట్ఫుల్, ARTFUL, ఆర్ట్ఫుల్ ఇక్కడ గమనించండి. ARTFUL ఇది కన్నింగ్, జిత్తులమారి అని అర్థం. జిత్తులమారి. హీ ఈజ్ అన్ ఆర్ట్ఫుల్ రోగ్. అంటే అతడు ఒక జిత్తులమారి, వంచకుడు అని అర్థం. ఆర్ట్ఫుల్, కన్నింగ్, జిత్తులమారి, వంచకుడు. హీ ఈజ్ అన్ ఆర్ట్ఫుల్ రోగ్ అంటే ఇక్కడ వంచకుడు అని అర్థం వస్తుందన్నమాట. హీ ఈజ్ అన్ ఆర్ట్ఫుల్ రోగ్, వంచకుడు, జిత్తులమారి అని అర్థం. అలాగే ఈ పదాన్ని చూడండి ఆర్టిఫిషియల్, ARTIFICIAL, ఆర్టిఫిషియల్, అన్యాచురల్, కృత్రిమమైన, సహజంగా కాదు, కృత్రిమమైన, ఇది ఆపోజిట్ అనమాట. ఆర్టిఫిషియల్, ARTIFICIAL, ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్ ప్రిపేర్డ్ నవేడేస్ అంటే ఈ రోజుల్లో కృత్రిమమైనటువంటి పూలను తయారు చేయబడుచున్నవి అని అర్థం. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్ ప్రిపేర్డ్ నవేడేస్, ఈ రోజుల్లో కృత్రిమమైనటువంటి పూలు తయారు చేయబడుచున్నవి అని పూర్తిగా దీని అర్థము. ఆర్టిఫిషియల్ అంటారు. ARTIFICIAL, ఆర్టిఫిషియల్. సో మీరు గమనిస్తే కనుక ఇవన్నీ కూడా ఆర్ట్ అనేటువంటి ఒక చిన్న పదంతో ప్రారంభమై ఇలా ఎన్నో రకాల అర్థాలతో పదాలు ఏర్పడడం మనం గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి హోమోనిమ్స్ అని చెప్పుకున్నా తప్పేం లేదు. ఓకే. అలాగే 22nd చూడండి అసెటిక్, ASCETIC, అసెటిక్. హూ లీడ్స్ అన్ అస్టీర్ లైఫ్ అంటారు. యోగి అని అర్థం. యోగి, అసెటిక్ అంటారు. అసెటిక్, యోగి. హీ హ్యాజ్ బికమ్ అన్ అసెటిక్ లీవింగ్ ఎవ్రీథింగ్ అంటారు. వాక్యాన్ని బాగా గమనించండి. అసెటిక్ 22. హీ హ్యాజ్ బికమ్ అన్ అసెటిక్ లీవింగ్ ఎవ్రీథింగ్ అంటారు. అతడు అన్నీ వదిలి ఒక యోగిగా మారాడు. హీ హ్యాజ్ బికమ్ అంటే మారాడు. ఎలా మారాడు? అండ్ అసెటిక్ అంటే ఒక యోగిలా మారాడు. అసెటిక్ అంటే యోగి, అన్నీ వదిలేసి ఒక యోగిలా మారిపోయాడు. లీవింగ్ ఎవ్రీథింగ్ అంటే వదిలేయడం, ప్రతీదీ వదిలేయడం, అన్నీ కూడా వదిలేసి ఒక యోగిలా మారిపోయాడు. అసెటిక్ అంటారు. అలాగే ఇక్కడ చూడండి ఎస్థెటిక్ స్పెల్లింగ్ చూడండి. AESTHETIC సేమ్ ఉంది. ఇది అసెటిక్, ఇది ఎస్థెటిక్. లవ్ ఆఫ్ బ్యూటీ, కళాత్మకత కలవాడు అని అర్థం. ఎస్థెటిక్. హీ హ్యాజ్ అన్ ఎస్థెటిక్ టెంపర్మెంట్, అతడు కళాత్మకత గలవాడు అని చెప్పడానికి. హీ హ్యాజ్ అన్ ఎస్థెటిక్ టెంపర్మెంట్, యాస్థెటిక్ అంటారు. యాస్థెటిక్, AESTHETIC, యాస్థెటిక్. లవ్ ఆఫ్ బ్యూటీ, కళాత్మకత గల అంటే ఒక అందాన్ని ప్రేమించదగిన వ్యక్తి, కళాత్మకత గల వాడు అని చెప్పినట్టు. సో ఆ విధంగా మీరు గమనిస్తే
ASCETIC అసెటిక్ అనాలి. యాస్థెటిక్ AESTHETIC యాస్థెటిక్. ఈ విధంగా మనము హోమోనిమ్స్ చూడవచ్చు. అలాగే 23rd చూడండి, అస్సే. అస్సే ASSAY అస్సే టెస్ట్ ప్యూరిటీ, పవిత్రతని శోధించేవాడు అని అర్థం. అస్సే. అస్సే అంటే పవిత్రతని శోధించుట అని చెప్పుకోవచ్చు. శోధించుట, పరీక్షించుట ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. అస్సే అంటారు. ASSAY అస్సే పవిత్రతను శోధించడము అని అర్థము. ఎగ్జాంపుల్ చూడండి, హీ అస్సేడ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్. హీ అస్సేడ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్. హీ అస్సేడ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్. ఇక్కడ దీని అర్థం ఏమొస్తుందంటే, అతడు బంగారు ఆభరణములను పరీక్షించు. అతడు బంగారు ఆభరణములను పరీక్షించాడు అని అర్థం. హీ అస్సేడ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్. అస్సేడ్ అంటే ఇక్కడ పరీక్షించాడు, అంటే అది ఎలా ఉంది ఏం కథ అని పరీక్షించాడట. హీ అస్సేడ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్ పవిత్రతని శోధించాడు, పరీక్షించాడు అని అర్థం. అస్సే టెస్ట్ ప్యూరిటీ. ప్యూరిటీ అంటే పవిత్రత, అంటే ఎంత బాగుంది, ఎంత ప్యూర్గా ఉంది, ఎంత ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి. ఆ విధంగా హీ అస్సేడ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్ అతడు పరీక్షించాడు, బంగారు ఆభరణములను పరీక్షించాడు అని అర్థం. అలాగే ఇక్కడ చూడండి, ESSAY అని ఉంది. ESSAY ఎస్సే. ఇది ఎస్సే, అది అస్సే, ఇది ఎస్సే. చూడండి సేమ్ అలాగే ఉంటుంది, కానీ స్పెల్లింగ్ వేరు, వాటి యొక్క అర్థాలు వేరు. ఎస్సే ESSAY కాంపోజిషన్ అంటారు, వ్యాసము అంటారు. హిజ్ ఎస్సే వన్ ద ఫస్ట్ ప్రైజ్. అతడి వ్యాసము మొదటి బహుమతిని గెలుచుకున్నది. అతడి వ్యాసము మొదటి బహుమతిని గెలుచుకున్నది అంటే బాగా రాశాడు అని అర్థం. అర్థమైందా? వ్యాసము అంటారు. వ్యాసాలు పోటీ పరీక్షలు పెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అని పెడుతూ ఉంటారు. ఆ విధంగా ఎస్సే అంటారు. ఎస్సే అంటే వ్యాసం, వ్యాస పరీక్ష అంటారు. ఓకే, సో ఈజ్ ఎస్సే వన్ ద ఫస్ట్ ప్రైజ్. అతడి వ్యాసము మొదటి బహుమతిని గెలుచుకున్నది అని అర్థం. అలాగే 24th చూడండి, అసెంట్. ASSENT అసెంట్ అగ్రీయింగ్, అంగీకారం. హీ గేవ్ హిజ్ అసెంట్ టు ది ప్రపోజల్. టు ది ప్రపోజల్ దీని అర్థం ఏంటంటే, అతడు ప్రతిపాదనను అంగీకరించాడు అని అర్థం. ప్రపోజల్ అంటే ప్రతిపాదన, అగ్రీయింగ్ అంగీకారము అంటారు. అసెంట్ అంటే అంగీకారం. హీ గేవ్ హిజ్ అసెంట్, అతడు అంగీకరించాడు. ఏదన్నా అంగీకరించాడు? అతడు ప్రతిపాదనను అంగీకరించాడు. ప్రపోజల్ అంటే ప్రతిపాదన. హీ గేవ్ హిజ్ అసెంట్ టు ది ప్రపోజల్. అతడు ప్రతిపాదనను అంగీకరించాడు అని అర్థం. అలాగే ఇది అసెంట్ చూడండి, బాగా అర్థం చేసుకోండి. అసెంట్ అంటే క్లైంబింగ్ అప్, పైకి ఎక్కడము అని అర్థం. ద అసెంట్ టు ది హిల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ద అసెంట్ టు ది హిల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అంటే ఒక కొండను ఎక్కడము చాలా కష్టము అని చెప్తున్నాడు. అసెంట్ ASCENT ఇది కూడా అసెంటే, కానీ దీని స్పెల్లింగ్ వేరు. ASSENT అగ్రీయింగ్ అంగీకారం. హీ గేవ్ హిజ్ అసెంట్ టు ది ప్రపోజల్. సేమ్ అదే మాదిరిగా అసెంటే. ASCENT ఇది CENT, అది SENT, అలా గమనించాలి. క్లైంబింగ్ అప్, పైకి ఎక్కడం అంటారు. ద అసెంట్ టు ది హిల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. కొండను ఎక్కడం చాలా కష్టము అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా గమనిస్తే ఈ అసెంట్, ఈ అసెంట్ ఇలా హోమోనిమ్స్ను మనము గమనించవచ్చు. అలాగే ఈ పదాన్ని చూడండి, అవర్ట్. AVERT అవర్ట్. AVERT అవర్ట్. అవర్ట్ అంటే అవాయిడ్, తప్పించుకొను. ద యాక్సిడెంట్ వాజ్ అవర్టెడ్ బికాజ్ ఆఫ్ ది డ్రైవర్స్ ట్యాక్ట్. దీని అర్థం చూడండి, ద యాక్సిడెంట్ వాజ్ అవర్టెడ్ అంటే యాక్సిడెంట్ తప్పించుకోబడినది, అంటే ఏం ప్రమాదం జరగలేదని అర్థం. ద యాక్సిడెంట్ వాజ్ అవర్టెడ్ బికాజ్, కారణం ఏమనగా ఆఫ్ ది డ్రైవర్స్ ట్యాక్ట్. ట్యాక్ట్ అంటే ఇక్కడ వ్యూహాత్మకం. సో డ్రైవరు వ్యూహాత్మకంగా నడుచుకున్నందుకు యాక్సిడెంట్, ప్రమాదము తప్పినది అని అర్థం. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. అవర్ట్ అంటారు. అవర్ట్. ద యాక్సిడెంట్ వాజ్ అవర్టెడ్ బికాజ్ ఆఫ్ ది డ్రైవర్స్ ట్యాక్ట్. పూర్తిగా అర్థం చేసుకుంటే డ్రైవరు వ్యూహాత్మకంగా
నడుచుకున్నందుకు యాక్సిడెంట్ తప్పినది అని దీని అర్థం. డ్రైవరు వ్యూహాత్మకంగా నడుచుకున్నందుకు యాక్సిడెంట్ ప్రమాదము తప్పినది, అవర్ట్ అంటారు. అలాగే ఇన్వర్ట్ ఇది అవర్ట్, ఇది ఇన్వర్ట్, INVERT ఇన్వర్ట్, అప్సైడ్ డౌన్ అంటారు, తలక్రిందులు చేయు, ఇన్వర్ట్ అంటారు. ఇన్వర్ట్ అంటే తలకిందులు చేయు. డోంట్ ఇన్వర్ట్ ద గ్లాసును తలకిందులు చేయొద్దు అని అర్థం. తలకిందులు చేస్తూ ఉంటాం మనం, అర్థమైందా ఫ్రెండ్స్? పైన కాలు కింద చేతులు రావడం, అలా చేసుకుంటే అది ఇన్వర్ట్. డోంట్ ఇన్వర్ట్ అంటే తలకిందులు కావద్దు అని అర్థం. ఆ విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక డోంట్ ఇన్వర్ట్ ద గ్లాసును తలకిందులు చేయవద్దు అని చెప్పినట్టు, అలా అర్థం చేసుకోవాలి. సో AVERT అవర్ట్ అంటే తప్పించుకొను, ఇన్వర్ట్ అంటే తలకిందులు చేయు, INVERT ఇలా. తర్వాత చూడండి ఆర్ట్, AUGHT రెండు రకాలు ఉన్నాయి, ఇక్కడ ఆర్ట్ ఇక్కడ ఆర్ట్. AUGHT ఆర్ట్ ఎనీథింగ్ ఏదైనా. ఫర్ ఆర్ట్ దే షుడ్ నో అబౌట్ ఇట్, ఫర్ ఆర్ట్ దే షుడ్ నో అబౌట్ ఇట్, ఎనీథింగ్ ఏదైనా. ఫర్ ఆర్ట్ దే షుడ్ నో అబౌట్ ఇట్, దీని అర్థం ఏంటంటే దేనికైనా వారు దాని గురించి తెలుసుకొని ఉండాలి అని అర్థం. ఆర్ట్ AUGHT ఎనీథింగ్ ఏదైనా. ఫర్ ఆర్ట్ దేనికైనా, ఏదైనా, దేనికైనా వారు దాని గురించి తెలుసుకొని ఉండాలి. ఫర్ ఆర్ట్ దే షుడ్ నో అబౌట్ ఇట్. అలాగే OUGHT ఆర్ట్, OUGHT ఆర్ట్ షుడ్ తప్పనిసరిగా అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. వీ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, మేము పెద్దవారిని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, తప్పనిసరిగా గౌరవించాలి. వీ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, మేము తప్పనిసరిగా పెద్దలను గౌరవించాలి. ఇక్కడ OUGHT ఆట్ మోడల్ వర్బ్స్లో వస్తుంది, ఇది హెల్పింగ్ వర్బ్స్ మోడల్ వర్బ్స్ నేర్చుకున్న వారికి అర్థమవుతుంది. OUGHTలో షుడ్ తప్పనిసరిగా అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, మేము పెద్దవారిని గౌరవించి తప్పనిసరిగా గౌరవించి ఉండాలి అని చెప్పడానికి అనమాట. ఓకే, అదే మాదిరిగా ఇంకొక పదాన్ని చూడండి, బేల్, BALE బేల్ 27 చూడండి. BALE బేల్, బేల్ అంటే ఇక్కడ బిగ్ ప్యాకింగ్ మూట అని అర్థం. బేల్. అలాగే ఇంకొక బేల్ కూడా ఉంది, బేల్ ఇంకొకటి కూడా ఉంది, దాని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ BALE బేల్ అంటే మూట, పెద్ద మూట అంటారు కదా, మూట, బిగ్ ప్యాకింగ్ అంటారు. పెద్ద మూటని, బిగ్ ప్యాకింగ్ని మనము బేల్ అని అంటాం అనమాట. వీ రిసీవ్డ్ ఏ బేల్ ఆఫ్ కాటన్, మేము ఒక పత్తి మూటను అందుకున్నాము. పత్తి మూట పెద్దగా కడతారు, అర్థమైందా? పత్తి మూటను పెద్దగా కడతారు, పెద్దగా కట్టారు, అది మేము రిసీవ్ చేసుకున్నాము అని చెప్తున్నాడు. వీ రిసీవ్డ్ ఏ బేల్ ఆఫ్ కాటన్, మేము పెద్ద పత్తి మూటను రిసీవ్ చేసుకున్నాము, అందుకున్నాము అని అర్థం అనమాట. బిగ్ ప్యాకింగ్ మూట, వీ రిసీవ్డ్ ఏ బేల్ ఆఫ్ కాటన్. ఇక్కడ గమనించండి, BALE బేల్, బిగ్ ప్యాకింగ్ మూట అని అర్థం. అదే మాదిరిగా BAIL బెయిల్, సెక్యూరిటీ బెయిల్ అంటే ఇక్కడ జామీను అని చెప్పుకోవచ్చు, దీనికంటే మంచి పదము జామీను అని. హీ వాజ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఫ్రమ్ ది జైల్ అని, అతడు జైలు నుండి బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు అంటుంటాం కదా, అంటే అర్థమేంటి? జామీను మీద విడుదలయ్యాడు అని అర్థం. హీ వాజ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఫ్రమ్ ది జైల్, అతడు జామీను మీద రిలీజ్ అయ్యాడు అంటే జామీన్ మీద బయటకు వచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దీని స్పెల్లింగ్ ఏంటంటే BAIL బెయిల్, నాకు బెయిల్ వచ్చింది అంటాం కదా, నాకు బెయిల్ వచ్చింది, అతడికి బెయిల్ వచ్చింది అని. ఆ విధంగా బెయిల్ అంటే BAIL, పెద్ద మూటను బెయిల్ అంటారు, అంటే రెండు సేమ్ స్పెల్లింగ్స్ కాబట్టి అర్థం చేసుకోవాలి. BALE అంటే పెద్ద మూట, BAIL అంటే మీరు జామీను అని అర్థం చేసుకోండి. ఇక్కడ రక్షణ అని ఉంది, దానికంటే జామీను అని చెప్పడం మంచిది. ఓకే, అలాగే BARE బేర్, ఇక్కడ చూడండి, ఇది కూడా చూడండి, BARE బేర్, BARE బేర్, అన్కవర్డ్ ఆచ్ఛాదన లేని, డోంట్ వాక్ బేర్ ఫుటెడ్ అంటే ఏమీ లేకుండా అని అర్థం. బేర్ బాడీ, బేర్ ఫుటెడ్ అంటుంటారు కదా, అంటే ఏమీ లేకోకుండా వెళ్ళిపోవడం, ఆ విధంగా. ఆచ్ఛాదన లేని అంటే ఏమీ లేని, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. బేర్ అంటే BARE బేర్, అన్కవర్డ్ అండ్. డోంట్ వాక్ బేర్ ఫుటెడ్ అంటే
పాదాలకు ఏమీ లేకుండా వెళ్ళవద్దు, వట్టి పాదాలతో వెళ్ళవద్దు అంటుంటారు కదా, వట్టి పాదాలు అంటారు కదా, అలాగనమాట. వట్టి పాదాలతో ఏమీ అలా వెళ్ళవద్దు, డోంట్ వాక్, నడచవద్దు అని చెప్పడం. బేర్ అంటారు అన్కవర్డ్, ఆచ్ఛాదన లేని, ఏమీ లేని, కప్పుకోలేని, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. బేర్ అంటారు దాన్ని. ఇంకొక బేర్ ఉంది, బిఈఏఆర్ బేర్, క్యారీ, టాలరేట్, మోయుట, భరించుట, బేర్ అంటారు. ఐ కాంట్ బేర్ అంటుంటారు అప్పుడప్పుడు. ఐ కాంట్ బేర్ యువర్ ఇన్సల్ట్, నేను మీ యొక్క అవమానాన్ని భరించలేను. ఐ కాంట్ బేర్ యువర్ ఇన్సల్ట్, బేర్ దిస్ బర్డన్ ఆన్ యువర్ షోల్డర్స్, ఈ భారాన్ని మీ భుజాలపై మోయండి. ఐ కాంట్ బేర్ యువర్ ఇన్సల్ట్ అంటే నీకు అవమానం జరిగింది కదా, అది నేను సహించలేను, భరించలేను, మోయలేను, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఐ కాంట్ బేర్ యువర్ ఇన్సల్ట్ అంటే నేను నీ యొక్క ఏదైతే అవమానం జరిగిందో దాన్ని నేను భరించలేను, ఇదొక సెంటెన్సు. అలాగే బేర్ దిస్ బర్డన్ ఆన్ యువర్ షోల్డర్స్, ఈ బర్డన్ ఏదైతే ఉందో ఈ భారాన్ని మీరే పోయండి, మీ భుజాలపై మోయండి అని, ఇది ఒక వాక్యం అనమాట. 2 వాక్యాలు ఉన్నాయి ఇక్కడ, గమనించండి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే బిఏఆర్ఈ బేర్ అంటే ఏమీ లేని, అన్కవర్డ్, ఆచ్ఛాదన లేని, ఏమీ లేని, వట్టిది అని అర్థం, బేర్ అంటారు. బిఈఏఆర్ బేర్ అంటే మోయుట, భరించుట అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే చిన్నగా ఇక్కడ కూడా గమనించండి, పేజ్ నెంబర్ 5లో ఇంకొక వాక్యం ఉంది. బిఈఆర్ బీర్, బీర్ మైల్డ్ డ్రింక్, మామూలుగా అందరికీ తెలిసిన విషయమే కదా, మత్తు పానీయం. ఓకే, సో సమ్ పీపుల్ టేక్ బీర్ ఓన్లీ, కొంతమంది మత్తు పానీయము బీర్ మాత్రమే తీసుకుంటారు అని చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సో ఆ విధంగా ఇక్కడ గమనించండి, బిఏఆర్ఈ బేర్, బిఈఏఆర్ బేర్, బిఈఆర్ బీర్, ఇలా ఒకటే మీనింగ్స్, ఒకటే పలుకుతూ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ ఒకటే మాదిరిగా ఉన్నా కూడా వాటి యొక్క స్పెల్లింగ్స్ కావచ్చు, వాటిని ఉపయోగించేటువంటి అర్థాలు కావచ్చు, అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము హోమోనిమ్స్ అని చెప్పుకోవడం గమనించవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మీరు చూశారు బుక్ నంబర్ 33లో హోమోనిమ్స్ అండ్ పారానిమ్స్ అనేటువంటి పుస్తకంలో పేజ్ నెంబర్ 4కు సంబంధించినటువంటి వీడియో ఇది. కేవలం పేజ్ నెంబర్ 4కు సంబంధించిన వీడియో. నెక్స్ట్ పార్ట్లో పేజ్ నెంబర్ 5కు వెళ్దాం, అక్కడ కూడా ఎన్నో రకాల హోమోనిమ్స్, పారానిమ్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.